తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మనతో పాటు ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలు అదేవిధంగా పార్టీ మార్పులపైన అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న నమస్తే. ప్రధానంగా చెప్పండి, కడియం శ్రీహరి ప్రధానమైన ఆరోపణలు చేశారు, దీన్ని ఎట్లా చూస్తారు? కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా అవకాశవాది. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలంగాణను కోరుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకు అడ్డు తగులుతున్నటువంటి, తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఆంధ్ర పార్టీ చంద్రబాబు పార్టీలో ఉన్నాడు. ఆయనకు ఆ రక్తమే ఉంటుంది తప్ప తెలంగాణ రక్తం ఉండదు. కాబట్టి అది నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని బతిలాడి, సరే చదువుకున్నాడు, విద్యావంతుడు, మన జాతిలో ఒకరు ఉండాలి కదా ఆ సామాజిక వర్గంలో అని చెప్పేసి ఆయన పిలిచినాడు. పిలిచి ఆయన గొప్ప గౌరవం ఇచ్చిన. అసలు మాకు దక్కనటువంటి ఎనలేని గౌరవం అంతా ఆయనను కొట్టేసిండు. మాకు రావాల్సినటువంటి గౌరవాన్ని కూడా కొట్టేసిండు. అయినా ఖచ్చితంగా మేము గౌరవించుకున్నాం. కాబట్టి కడియం అనేటువంటి అవకాశవాది, అది ఒక లైట్ పురుగు. కాబట్టి ఎక్కడ పవర్ ఉంటే దాని చుట్టూ తిరిగేటోడు తప్ప లేదు. మరి 10 ఏళ్ళలో ఇవన్నీ కనబడలేదు ఆయనకు. 10 సంవత్సరం మొన్న బీఫామ్ ఇచ్చిన మొన్ననే దిగండి. ఇవాళ బిడ్డతోని నేను చెయ్యను, నేను పోతా అని చెప్పినప్పుడు మరి నువ్వెందుకు చేసినవే? నేను నిన్ను అడుగుతా ఉన్నా. నువ్వు పెద్ద మొగోనివే కదా, మరి నీ బిడ్డను గెలిపించలేవా ఇంట్లోండి? నేను అడుగుతా ఉన్నా, నీ బిడ్డను గెలిపించుకోవాలి కదా. ఇప్పుడు బిడ్డకు టికెట్ అడిగింది నువ్వు, నీ టికెట్ అడగడంతోనే కదా మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డది. అయినప్పటికీ పర్వాలేదు, ఓ పెద్ద మనిషి అడుగుతున్నట్టు చేద్దాం. ఓ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఓ ఆడపిల్ల, మాది ఓ సామాజిక వర్గం నుంచి, దళిత జాతి నుంచి వచ్చినది, ఓ అవకాశం ఇద్దామని చెప్పి పెద్ద మనసుతోనే ఆలోచించాడు సార్. దాన్ని కూడా అగౌరవపరిచే విధంగా తెల్లారి ఎవరికో అమ్ముడు పోయి ఎవరి మాటలు అందరు చూడు, మంది మాటలు నమ్మి మానమానం పోతే మళ్ళా చివరకలేదు అయిపోయింది అన్నట్టుగా ఇలా కాంగ్రెస్ వాళ్ళకు అమ్ముడు అయిపోయి తెల్లారిపోయి నీతి మాటలు మాట్లాడితే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు? కాబట్టి మొదటి నుంచి కూడా కడియం శ్రీహరికి తెలంగాణ బ్లడ్ లేదు. ఓకే, మీరు ఇంతకుముందే మాట్లాడుతూ కడియం కావ్యకు సభ్యత్వమే లేదు పార్టీలో, అయినా మేము టికెట్ ఇచ్చామని చెప్తాం. టికెట్ అనలే, ఓకే ఆలోచన చేద్దాము. ఇప్పుడు 4 అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు సరే అమ్మాయి కదా ఓ అవకాశం ఇద్దామని చెప్పిండు తప్ప ఆమెకు సభ్యత్వం ఇచ్చిండు, ఆమె తెలంగాణ చేసిన ఇక్కడ ఏం లేదు కదా. నీకు ఏమైనా టికెట్ ఇచ్చిందా? బీఫామ్ వచ్చిందా మీ చేతికి? అది కాదు కదా. వాళ్ళు ఊహించుకున్నాడు, వచ్చింది, సరేనా నా బిడ్డకి ఇమ్మన్నాడు, ఆలోచిద్దామని చెప్పిండు, వచ్చింది, బ్రోకే ఇచ్చినది, మళ్ళీ నేను ఇయ్యనని పోయినది. దీనిలో ఏమున్నది? కాబట్టి అవకాశవాదాలు ఇప్పుడు ఆమె ఏమన్నా తెలంగాణ తీసుకొచ్చిన ఆమెనా? తెలంగాణల కోసం బోనం ఎత్తిందా, బొట్టు ఎత్తిందా, బతుకమ్మ ఎత్తిందా, బాదార్లో నిలబడి తెలంగాణ కోసం అరిచిందా? అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. కేవలం కడియం గారు నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే ఆలోచిద్దామని సార్ చెప్పినాడు. తెల్లారి బోకే తీసుకొచ్చినది, మళ్ళీ పోయింది, మళ్ళీ కూడా పిలిచిండు, మళ్ళీ పోయిర్రు. దానిలో ఏమున్నది? దానిలో అసలు 100 మంది ఉన్నారు. మేమంతా మాకన్నా పెద్ద తుడుంకు రాలా? నేను అడుగుతా ఉన్నా, నీ కడియం పెద్ద నాకన్నా పెద్ద తుడుంకాడా? ఈ తెలంగాణ తట్టి లేపినోని మనుషులు లేకనో నిలబట్టలు లేకనో కాదు. సరే ఒక పెద్ద ఆయన అడిగిండు ఆ ప్రాంతంలో, సరే అవకాశం ఇద్దామని అన్నాడే తప్ప మాకు లేకనా? మేము ఎంతమంది లేము ఇక్కడ తెలంగాణ ఉద్యోగాలు. రసమయ్య అంటే తెలంగాణ ఉన్నాడు ఎవడన్నా ప్రపంచంలో? నేనేమంటున్నా అంటే ఆయన ఆలోచన తప్పు. నువ్వు పోతే పో, కానీ నీకు అన్నం పెట్టి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ మీద నిందలేమనేది తన మీద తానే ఉమ్ముకున్నట్టుగా. ఆకాశం మీద ఉమ్మితే ఏమవుతుంది? తన మీదనే పడుతుంది. ఇలా కడియం గారి కూడా అట్లనే తన మీదనే వాడు ఉమ్మేసుకుంటుండు, తన ముఖం మీద తనే ఉమ్మేసుకుంటుండు. ఇక కేశవరావు మాట్లాడుతూ అసలు తెలంగాణ ఉద్యమంలో పాట లేదు, ఇక ఉద్యమం లేదు, ఏది లేదు, తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన కేశవరావు నేను ఒక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు దయ్యాలు వేదాలు చదివితే ఎట్లా ఉంటుంది? కేకే గారు వచ్చి పాట లేదనగానే పాట లేకుండా పోతా అదే తెలంగాణలో? పాట అనేది ఒక తూట. పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక జంగు సైరన్. ఇది తెలంగాణ ధూమ్ధామ్. ఓ గద్దరన్న, ఓ గౌరవటెంకన్న, ఓ గూడాంజన్న, ఓ జయరాజ్, ఓ విమలక్క, ఇంతమందిని సమకూర్చి ధూమ్ధామ్ పెడితే జాతరలు జరిగినాయి, జనజాతరలు జరిగినది. పాట లేకపోతే నీకు తెలంగాణ రాష్ట్రానికి ఊతం ఇచ్చినటువంటి పాట. తెలంగాణలో ఇప్పుడు మరి పాటలే లేదా అనుకుంటాడు, మళ్ళీ జాతీయ గీతం అమ్మ జయ జయ తెలంగాణ ఎట్లా పెట్టుకుంటున్నారు? కాబట్టి ఏమనంటే మతి మరిపించి మాట్లాడు, ఓర్వలేక మాట్లాడు, ఈ చరిత్రకు అంతా నేనే అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప చరిత్రను ఎవ్వడు కూడా తుడిపేయలేడు. ప్రజల నుంచి వచ్చిన చరిత్రను ఎవడు కూడా తుడిపేయలేడు. కేకే మాట్లాడుతున్న తప్పు 100% ఇవాళ కూడా తెలంగాణలో నవ్వినా సచ్చినా పాటనే, ఏడిచినా పాటనే, కోపం వచ్చినా పాటనే, సంతోషం కలిగిన పాటనే. పాట అంటేనే ధూమ్ధామ్. కాబట్టి పాట చరిత్రను ఎవరు చెరిపేయలేరు. కేకే మాటను వాపసు తీసుకోవాలి. కాబట్టి నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, ఆయన పెద్ద మనిషి కాబట్టి ఇప్పటికైనా పొరపాటుకు సరిదిద్దుకోవాలి ఆయన. అన్న ప్రధానంగా చెప్పండి, పార్టీలో ఉద్యమకారులను పక్కన పెట్టి వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి అందలం ఎక్కించుకోవడం వల్లనే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు అసలు? నేను ఒకటి రెండే. ఇప్పుడు ఉద్యమాలు వేరు, రాజకీయ అవసరాలు వేరుగా ఉంటాయి. అనేక కోణాలు ఉంటాయి ఒక రాజకీయ పార్టీకి. అందులో భాగంగా పనిచేద్దామని వచ్చినప్పుడు అవకాశాలు వచ్చినాయి. నేను కాదని అనట్లేదు. అయ్యో మనం ఇట్లా చేసినాం, దాన్ని సరిదిద్దుకోనో దాన్ని సరిపుచ్చుకున్న మాట నేను చెప్తలేను. రాజకీయ అవసరాలు అనేటివి కొన్ని ఉంటాయి. వాళ్ళు వచ్చిర్రు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడు కానీ వ్యాపారస్తుడు డబ్బులు ఉన్నాడు, పవర్ కోసం వస్తాడు, వ్యాపారం చేసుకుంటాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళంతా గాల్లే.
తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, తెలంగాణ మేము తీసుకొచ్చుకున్నాం అనుకున్నవాడు ఎవడు కూడా పార్టీని వదిలేసిపోడు. అంటే ఇప్పటికైనా పార్టీ అంటే ఉద్యమకారులను గుర్తించే పరిస్థితి ఉందంటారా? ఉద్యమకారుల గుర్తింపేనేదే. ఇప్పుడు నేను కానా ఉద్యమకారుని? నేను ఎమ్మెల్యే కాలేదా? ఒక అవకాశం వస్తుంది, దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు గ్యాదర్ కిషోర్కి ఇచ్చినాడు, ఎమ్మెల్యే కాలేదా? 10 సంవత్సరాలు. బాల్కా సుమన్కి ఇచ్చినాడు, కాలేదా? గువ్వల బాలరాజుకి ఇచ్చినాడు, కాలేదా? ఎంతమంది అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఇచ్చిరు, ఓడిపోతూ ఉంటారు, కొంతమంది గెలుస్తూ ఉంటారు. మనం క్రియేట్ చేసుకోవాలి కదా. మనమంతా ఉద్యమకారులు. అట్లా అనుకుంటే లక్షలాది మంది ఉద్యమకారులు, అసలు తెలంగాణ ఉద్యమకారులు లెక్క పెట్టేంత అది ఉన్న అదే మన దగ్గర. ఎక్కడికక్కడ కట్టుబంది చేసుకున్నారు, వంట వార్పులు చేసుకున్నారు. తెలంగాణ కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే తెలంగాణ ఊర్లన్నీ కదిలినాయి. కాబట్టి దయచేసి నేను ఉద్యమకారులను తక్కువ అంచనా వేయలేను. అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు, కొందరికి వస్తాయి. కొంత ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఉద్యమంలో మేము పాట పాడేది ఓపిక చూస్తే చాలా సేదుగా ఉంటుందో దాని ఫలితం ఏమో తేనె కన్నా తీయగుంటుందో అని. రాజకీయాలల్లో ఓపిక ఎప్పుడు కానీ ఫలితాన్ని ఇస్తుంది, తొందరపాటు ఎప్పుడు కూడా విజయాన్ని ఇవ్వదు. ఇదే ఓపిక ఖచ్చితంగా వరంగల్ ఎంపీ స్థానానికి మిమ్మల్ని బరిలో దించే అవకాశం ఉందా? ఖచ్చితంగా పార్టీ నేను ఎట్లా అంటేనే ఇది నేను ఎట్లా అంటే చెప్పు. కాబట్టి పార్టీ చాలామంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిని నాలాంటి వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పాడిన వాళ్ళు ఉన్నారు. సారు రసమై నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నిలబడాలంటే 100% కదా. గెలుపు ఓటమి సంబంధం లేకుండా మా నాయకుని మాట మాకు వాక్కు, మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి తప్పకుండా దానిలో ఏమున్నది. నేను 10 సార్లు ఎమ్మెల్యే అయినోని. రసమై నువ్వు ఇక్కడ నీ అవసరం ఉన్నది, ఇక్కడ నువ్వైతేనే ఉంటావు అని సార్ చెప్పినా అనుకో 100% ఉంటాం కదా. అట్లా అంతే. ఇక మాదిగలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఖచ్చితంగా ఇప్పుడు మాదిగలంతా కూడా బీజేపీ పార్టీకే ఓటేయండి అంటూ కూడా మందకృష్ణ మాదిగ ఒక పిలుపునిచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? మందకృష్ణ మాదిగ కూడా రాజకీయ మాటలు మాట్లాడద్దు, రాజకీయ వాగ్దానాలు. ఇప్పుడు అలుముకున్నోడు మరి పార్లమెంట్కు మహిళా రిజర్వేషన్ మీద పార్లమెంట్లో బిల్లు తీర్మానం చేయించినప్పుడు మాదిగలది కూడా ఎందుకు పెట్టలేదు వర్గీకరణ అని నేను సూటిగా అడుగుతున్నా. నిజంగానే మాదిగల వర్గీకరణ జరగాలని చెప్పేసి బీజేపీ కోరుకుంటే ఎందుకు బిల్లు పాస్ చేయించలేదని నేను అడుగుతున్నా. చేయాలి కదా. కాబట్టి మందకృష్ణ అన్న మాట కూడా అవి నీటి మూటలు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు మందకృష్ణ అన్న కూడా ఎటు అవకాశం వస్తే అటే మాట్లాడు. గతంలో కాంగ్రెస్ దగ్గర పోయిండు, వీళ్ళతో మాట్లాడి సరే నేను ఆయన మాదిగ ఉద్యమాన్ని, మాదిగ జాతి వర్గీకరణ జరగాలనే ఆయన లక్ష్యాన్ని నేను తప్పు పట్టట్లేను, ఆయనను కూడా నేను నిందించలేను. కానీ అవసరాల రాజకీయాలు అనేది మాదిగలను వాడుకోవద్దు అని చెప్తా ఉన్నాను నేను. నిజంగానే మాదిగలకు ఖచ్చితంగా వర్గీకరణ జరిగే బిల్లే కనుక నువ్వు అలా పెట్టేది ఉంటే నేనే మాట్లాడతా 100%. నేను కూడా చెప్తా నీలాగానే. మరి ఏది ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం మేము వర్గీకరణ గురించి. మరి ఏది దాన్ని ఎందుకు పెట్టలేదు? కాబట్టి రాజకీయాల పార్టీల వివిధ అవసరాల మీద ఇక నేను వాటి గురించి చర్చ పెట్టదలుచుకోలే. కానీ అది మందకృష్ణ మాదిగన్నను కూడా ఇలా చెప్పంగానే నమ్మే పరిస్థితులు మాదిగలు కూడా లేరు. ఎందుకంటే మాదిగలకు ఇలా కూడా సీటీఎలే మరి మాట్లాడతలేడు. కాంగ్రెస్ గురించి ఒక మాట మాట్లాడతలేడు, ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడాలి కదా. మందకృష్ణ మాట్లాడాలి కదా. మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందా, మూడింటి మాలోకి ఇచ్చుకున్నావు, మరి ఏంది మా సంగతి ఏంది, మా వాళ్ళ సంగతి ఏందని. సరే ఏ పార్టీ వాడని కానీ మా వాళ్ళ సంగతి ఏందని అయితే మాట్లాడాలి కదా. నువ్వు మాదిగ జాతి ప్రయోజనాన్ని కోరుకుంటే మరి ఎందుకు అడుగుతలేడు? కాబట్టి తప్పకుండా మాదిగలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచన చేస్తుర్రు. ఇంకా మీ పార్టీలో గంటకు మారుతూ ఉన్నాయి సమీకరణాలు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలోకి వెళ్తారో తెలిసే పరిస్థితి కాదు. వీరందరికీ పార్టీ మారే వారికి మీరు ఏం చెప్తారు? అసలు చాలా టైం ఉంది. ఏం మార్పులు ఉన్నాయి ఇప్పుడు? ఏమున్నాయి అంతా ఇది కేవలం ఇప్పుడు అంతా అప్లికేషన్లు తీసుకుని కానీ ఉన్నది. మీరే ఆగమాగం అవుతారు, వీళ్ళ అని ఏమీ జరగట్లేదు. సార్కు మంచి క్లారిటీ ఉన్నది. ఇంకా చాలా సమయం ఉన్నది. ఇంకా మన 3వ విడతల జరిగే ఎలక్షన్ కాబట్టి ఇంకా సమయం ఉన్నది. దాని గురించి పార్టీ ఆలోచిస్తూ ఉన్నది, సమీక్షించుకుంటున్నది. ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరి ద్వారా మనకు మంచి జరుగుతుంది అనే ఆలోచన పార్టీ చేస్తున్నది కదా. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి రసమయ్య చెప్తా ఉన్నారు. పార్టీ మారేవారు కాదు, ఖచ్చితంగా అందరూ మాతోటే ఉంటారు. ఇక రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇక మాదిగల గురించి మాట్లాడే మందకృష్ణ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడాలి. ఇక బీజేపీకి ఏదైతే మాదిగలు ఓట్లు వేయడం కాదు, ఇక కాంగ్రెస్ పార్టీలో 3 స్థానాలపైన కూడా మాట్లాడాలి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాదిగలు అందరికీ న్యాయం జరిగిందంటూ కూడా మందకృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, మైక్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.